వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు మనం పిల్లలతో మాట్లాడే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. డోంట్ డిస్టర్బ్ మీ, నన్ను డిస్టర్బ్ చేయకు. పిల్లలు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు డిస్టర్బ్ చేయకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ డిస్టర్బ్ మీ, నన్ను డిస్టర్బ్ చేయకు అనాలి. డోంట్ బాదర్ మీ, నన్ను ఇబ్బంది పెట్టకు. పిల్లలు విసిగిస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇబ్బంది పెట్టకు అనే మీనింగ్ వచ్చేలాగా ఇంగ్లీష్లో ఇలా అనాలి. డోంట్ బాదర్ మీ, నన్ను ఇబ్బంది పెట్టకు. లిజన్ టు మీ, నా మాట విను. చెప్పిన మాట వింటలేదనుకోండి, పిల్లలతో మనం చెప్పిన మాట విను అంటాం. అప్పుడు లిజన్ టు మీ, నా మాట విను. యూ డోంట్ లిజన్ టు మీ, నువ్వు నా మాట వినవు. పిల్లలు మాటికి విసిగిస్తూ ఉంటారు కదా, అప్పుడు మాట వినకపోతే నువ్వు మాట వినవు నాది అని అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ లిజన్ టు మీ, నువ్వు నా మాట వినవు అని అంటాము. యూ డోంట్ లిజన్ టు మీ అనాలి. డూ యూ లైక్ ఇట్, నీకు ఇది నచ్చిందా. తనకు నచ్చినవన్నీ కొంటాం కదా, పిల్లలకు నచ్చినవి ఇది నచ్చిందని అడగడానికి డూ యూ లైక్ ఇట్, నీకు నచ్చిందా అని అనాలి. ఆర్ యూ హంగ్రీ, నీకు ఆకలిగా ఉందా. పిల్లల్ని ఆకలేస్తుందా అని అడగాలంటే ఇంగ్లీష్లో ఇలా అడగాలి. ఆర్ యూ హంగ్రీ, నీకు ఆకలిగా ఉందా అని అడగాలి. ఆర్ యూ హంగ్రీ అని అనాలి. గో అవుట్ అండ్ ప్లే, బయటికి వెళ్ళి ఆడుకో. పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పడానికి ఇలా చెప్పాలి. గో అవుట్ అండ్ ప్లే, బయటికి వెళ్ళి ఆడుకో అని ఇంగ్లీష్లో చెప్పాలి. కమ్ టు మై ల్యాప్, నా ఒడిలోకి రా. పిల్లల్ని మనం ఎత్తుకుంటాం కదా, ఎత్తుకునేప్పుడు దగ్గరికి రా అని పిలుస్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇలా అనాలి. కమ్ టు మై ల్యాప్, నా ఒడిలోకి రా. కమ్ టు మై ల్యాప్ అని అనాలి. లెట్స్ ప్లే ఏ గేమ్, పద ఒక ఆట ఆడుదాం. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటారు కదా పేరెంట్స్ కూడా, ఆడుకుందామని పిల్లలతో ఎలా అనాలి. లెట్స్ ప్లే ఏ గేమ్, పద ఒక ఆట ఆడుదాం అనాలి. ఈజ్ ఇట్ టేస్టీ, ఇది రుచిగా ఉందా. పిల్లలకు తినడానికి ఇచ్చినప్పుడు టేస్ట్గా ఉందని అడుగుతాం, దాన్ని ఇంగ్లీష్లో ఇలా అడగాలి. ఈజ్ ఇట్ టేస్టీ, ఇది రుచిగా ఉందా అని అనాలి. హోల్డ్ మై ఫింగర్, నా వేలు పట్టుకో. మనం నడిచేటప్పుడు చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాం కదా, వేలు పట్టుకో అని కూడా అంటాం. అలాంటప్పుడు ఇంగ్లీష్లో హోల్డ్ మై ఫింగర్, నా వేలు పట్టుకో అనాలి. డోంట్ పుష్, నెట్టకు. పిల్లలు తోస్తూ ఉంటారు కదా, తోసుకుంటూ ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళు నెట్టుకుంటూ ఉంటారు కదా, అప్పుడు నెట్టకు అని అనాలి. డోంట్ పుష్, నెట్టకు అని అనాలి. డోంట్ టచ్ మై మొబైల్, నా ఫోన్ ముట్టుకోకు. పిల్లలు ఫోన్ తరచూ తీస్తూ ఉంటే నా ఫోన్ అంటుకోకు అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. డోంట్ టచ్ మై మొబైల్, నా ఫోన్ ముట్టుకోకు. డోంట్ టచ్ మై మొబైల్ అనాలి. వాట్ ఆర్ యూ డూయింగ్, ఏమి చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వు ఏమి చేస్తున్నావు అని అనాలి. వాట్ ఈజ్ యువర్ హ్యాండ్స్, నీ చేతుల్లో ఏముంది. చేతుల్లో ఏదైనా పెట్టుకుని ఉంటే ఏముంది చూపించమంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడగాలి. వాట్ ఈజ్ యువర్ హ్యాండ్స్, నీ చేతుల్లో ఏముంది అని అనాలి.
డూ యూ వర్క్ ఆన్ యువర్ ఓన్, నీ పని నువ్వే చెయ్యి. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అనే మీనింగ్ వచ్చేలాగా ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. డూ యూ వర్క్ ఆన్ యువర్ ఓన్, నీ పని నువ్వే చెయ్యి. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అని అనాలి. ఇట్స్ టైమ్ టు స్లీప్, పడుకునే టైం అయింది. టైం అయింది చాలు పడుకుందాం అనడానికి ఇంగ్లీష్లో ఏమనాలి? ఇట్స్ టైమ్ టు స్లీప్, పడుకునే టైం అయింది అనాలి. ఇట్స్ టూ లేట్, చాలా ఆలస్యమైంది. నిద్రపోవడానికైనా రావడానికైనా ఆలస్యమైంది అంటానికి ఆ మీనింగ్ వచ్చేలా ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఇట్స్ టూ లేట్, చాలా ఆలస్యమైంది అని చెప్పాలి. డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్, కాళ్ళు ఊపకు. పిల్లలు మంచం మీద కూర్చుని కాళ్ళు ఊపుతూ ఉంటే మనం కాళ్ళు ఊపకు అని చెప్తాం కదా, ఆ మీనింగ్ వచ్చేలాగా ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్, డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్, కాళ్ళు ఊపకు అని చెప్పాలి. వైప్ యువర్ హ్యాండ్స్ విత్ ది టవల్, టవల్తో చేతులు తుడుచుకో. ఏదైనా పని చేస్తూ ఉంటే చేతులు తడిగా ఉన్నాయి అనుకోండి, చేతులు తుడుచుకో అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. వైప్ యువర్ హ్యాండ్స్ విత్ ది టవల్, టవల్తో చేతులు తుడుచుకో అని చెప్పాలి. డోంట్ స్పీక్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడకు. పిల్లలు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటే గట్టిగా మాట్లాడుతూ ఉంటే మాట్లాడొద్దు అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. డోంట్ స్పీక్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడకు అని చెప్పాలి. వేర్ ఈజ్ యువర్ డాడీ, మీ నాన్న ఎక్కడా? మీ నాన్నగారు ఎక్కడున్నారు అని పిల్లల్ని అడుగుతాం కదా, అప్పుడు వాళ్ళని ఏమని అడుగుతాం? వేర్ ఈజ్ యువర్ డాడీ, మీ నాన్న ఎక్కడా అని అడగాలి. లుక్ హియర్, ఇక్కడ చూడు. పిల్లలు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే క్లాస్ రూమ్లో ఏమంటారు? ఇటు చూడు అంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. లుక్ హియర్, ఇక్కడ చూడు. లుక్ హియర్, ఇక్కడ చూడు అని చెప్పాలి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు మనం ఏమని చెప్తాం? జాగ్రత్తలు చెప్తాం కదా, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ ఉంటాం. అప్పుడు ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? బీ కేర్ఫుల్, జాగ్రత్త అని చెప్పాలి. గో అప్స్టైర్స్, పైకి వెళ్ళు. పిల్లలు మెట్లు ఎక్కుతూ ఉంటే పైకి వెళ్ళు అని చెప్పడానికి ఇంగ్లీష్లో గో అప్స్టైర్స్, పైకి వెళ్ళు అని చెప్పాలి. కమ్ డౌన్ స్టేర్స్, కిందికి రా. పైనున్న వాళ్ళని కిందికి రమ్మని చెప్పడానికి ఏమని చెప్పాలి? కమ్ డౌన్ స్టేర్స్, క్రిందికి రా అని చెప్పాలి. వాట్ డిడ్ ఐ టెల్ యూ, నేను నీకు ఏమి చెప్పాను? పిల్లలకి అంతకు ముందు రోజు చెప్పిన లెసన్స్ ఏమి చెప్పానని అడుగుతాం కదా క్లాస్ రూమ్లో టీచర్స్, అప్పుడు ఏమని అడుగుతాం? వాట్ డిడ్ ఐ టెల్ యూ, నేను నీకు ఏమి చెప్పాను అని అడుగుతాం. స్టాండ్, నిలబడు. పిల్లల్ని సిట్ స్టాండ్ అంటాం కదా, నిల్చో అంటానికి ఇంగ్లీష్లో స్టాండ్, నిలబడు అని అడగాలి. స్టాండ్, నిలబడు. సిట్, కూర్చో. కూర్చోమనాలంటే ఇంగ్లీష్లో సిట్ అనాలి. సిట్ అంటే కూర్చోవడం. రైజ్ యువర్ హెడ్, తల పైకెత్తు. తలదించి కూర్చున్నప్పుడు తల పైకెత్తు అనాలంటే రైజ్ యువర్ హెడ్ అనాలి. తల పైకెత్తు. రైజ్ యువర్ హెడ్, తల పైకెత్తు అని అనాలి. సిట్ ప్రాపర్లీ, సరిగ్గా కూర్చో. మంచిగా నీట్గా కూర్చోమనాలంటే సిట్ ప్రాపర్లీ అని ఇంగ్లీష్లో అనాలి. సరిగ్గా కూర్చో, సిట్ ప్రాపర్లీ అనాలి.
డోంట్ లాఫ్, నవ్వకు. నవ్వుతూ ఉంటే నవ్వకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం డోంట్ లాఫ్ అనాలి. డోంట్ లాఫ్ అంటే నవ్వకు. టేక్ ఓన్లీ వన్, ఒక్కటే తీసుకో. పిల్లల్ని ఏదైనా తీసుకో అని చెప్పడానికి ఒకటే తీసుకో అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో టేక్ ఓన్లీ వన్, ఒక్కటే తీసుకో అని చెప్పాలి. టేక్ ఓన్లీ వన్, ఒక్కటే తీసుకో. సే బాయ్ టు అంకుల్, అంకుల్కి బాయ్ చెప్పు. అంకుల్ వచ్చి వెళ్తుంటే బాయ్ చెప్పంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో సే బాయ్ టు అంకుల్, అంకుల్కి బాయ్ చెప్పు అని చెప్పాలి. బాయ్ అంకుల్, మనం వెళ్తూ ఉంటే అంకుల్కి ఎలా చెప్తాం? బాయ్ అంకుల్ అని చెప్తాం. ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ, నీకు నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా, నిద్రపోతావని అడగాలంటే ఇంగ్లీష్లో ఏమనాలి? ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ, నీకు నిద్ర వస్తుందా అని అడగాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.